ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన బలమైన నామానికి మహిమ గ్రంథ ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క సంరక్షణ కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. వందనాలండి. ఈ ఉదయకాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనని లోకానికి అనుగ్రహించెను అని వాక్యము తేటగా సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, పరలోకపు తండ్రి మాట్లాడుతూ అంటున్నాడు, కాగా తన అద్వితీయ కుమారుడు అనగా ఇద్దరు కానివాడు, ఒకే ఒక్కడు జనతైక కుమారుడని ప్రభు సంబోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని లోక రక్షకుడు అని విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకమందు పరలోకమందు సర్వాధికారము కలిగిన దేవుడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తము నా కోసం సిలువలో చనిపోయాడు, తిరిగి సజీవుడై మృత్యుంజయుడై పునరుద్ధానుడై నా కోసం తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనకు రక్షణ ఉందని ఎవరైతే బలంగా నమ్ముతారో ప్రియులారా, ఖచ్చితంగా వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ఉదయకాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన నమ్మదగిన దేవుడు అండి. మనం నమ్మదగిన వారు కాకపోయినా సరే, మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకమైన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ఎన్నడూ విడవని దేవుడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమలో కల్తీ లేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఆయన హత్తుకునే దేవుడు, బలపరిచే దేవుడు అని వాక్యము తేటగా మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకుంటే, నీకు నాకు రావలసిన ఆ మహాశ్రమ, ఆ ఘోరమైన శిక్ష ఆయన మీద వేసుకుని 2025 సంవత్సరాల క్రిందట మిట్ట మధ్యాహ్నం మండుటెండలో రక్తపు మడుగులో విలవల్లాడుతూ అనేక నిందలు అనేక శ్రమలు భరిస్తూ, పక్కలో బల్లెపు పోటు, అరచేతుల్లో అరికాలలో మేకులు, శిరస్సున ముళ్ళ కిరీటం, భయంకరంగా నీ కోసం నా కోసం ఆయన హింసించబడ్డాడు. మన స్థానంలో ఆయన బలైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమను కలవలేము. దేవునికి స్తోత్రం. నీ కోసం నా కోసం ప్రాణం ఇవ్వడానికి తన యొక్క వైభవాన్ని వదులుకుని వచ్చాడు. పరలోక పనివారిని విడిచిపెట్టుకుని వచ్చి నీ కోసం నా కోసం 33.5 సంవత్సరాలు భూమి మీద జన్మించి మన పాపాలను భుజం మీద వేసుకుని ఆ కలవరి కొండపై మన కోసం చనిపోయిన ప్రియులారా, ఇంతగా ప్రేమించే దేవుడు ఈ లోకంలో మనకు దొరకడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు మనం ధన్యులమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది భువి ఎందెంచలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నను వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఈ ధరలో ప్రేమలు తాత్కాలికం మాత్రమే. ఈ లోక ప్రేమలు, కల్తీతో ఉన్న ప్రేమలు, స్వార్థపూరితమైన ప్రేమలు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిరంతరము నిన్ను ప్రేమించే దేవుడిని చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రేమకు మనం బందీలు అవుదాం. అట్టి ధన్యత ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.